పరిశుద్ధుడా, వాక్యమైన దేవా, మేము ఏ పాటి వారము, ఎంతటి వారము, బలహీనులము, అయోగ్యులము, అల్పులము. నీవు మమ్మల్ని చూడగా నాయన మేము ఎవ్వరము కూడా నీ ఎదుట నిరపరాధులముగా నిలవబడలేము. క్రీస్తు ద్వారా నాయన, క్రీస్తు రక్తములో పోగా, క్రీస్తు మరణము ద్వారా నాయన మాలో ఉన్నటువంటి పాపమును తుడిచివేసి కడిగివేసి ప్రభా నీతిని నాయన ఆపాదించి నీతి మార్గంలో నడుచుటకు, పరిశుద్ధ మార్గం నడుచుటకు, యేసు చూపించిన మార్గంలో నడుచుటకు నువ్వు పంపిన ఆత్మ దేవుణ్ణి బట్టి తండ్రి నీకు వందనాలు చెల్లిస్తూ ఈ కొంత సమయము ప్రభా మేము వాక్యమును సత్యముగా గ్రహించుటకు సర్వసత్యములోనికి మమ్మల్ని నడిపించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ సంగమా, మనము ప్రకటన గ్రంథాన్ని చాలా నిదానంగా మనము చేస్తున్నాము. ప్రకటన గ్రంథాన్ని ధ్యానం చేసేటువంటి పద్ధతిని కూడా మనం అనేక మార్లు నేను గుర్తు చేస్తూ వస్తున్నాను. అనేక రీతులుగా ప్రకటన గ్రంథాన్ని స్టడీ చేయవచ్చును. అది ప్రభువు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇచ్చినటువంటి సామర్థ్యం కొలది ప్రకటన గ్రంథాన్ని ధ్యానం చేస్తూ ఉంటారు. వాటన్నిటిని బట్టి దేవునికి వందనాలు. ఇది కూడా ఒక కోణంలో మనం ధ్యానం చేయడానికి కోనుకుంటున్నాము. మనము 2 పద్ధతులను ఉపయోగిస్తున్నాము. మొదటిది అంశాలను ధ్యానం చేస్తూ ఉన్నాము, మొదటి పద్ధతి. రెండవది అంటే ఈ యొక్క అంశాలు అయిపోయిన తర్వాత వ్యాఖ్యాన పద్ధతి. అంటే 1వ అధ్యాయం 1వ వచనం, 1వ అధ్యాయం 2వ వచనం, 1వ అధ్యాయం 3వ వచనం, అట్లా వరుసగా ఆ 2వ సారి మనము ప్రకటన గ్రంథాన్ని స్టడీ చేయబోతున్నాము. దేవునికి వందనాలు. ఇటు అంశాలలో మనము యేసు క్రీస్తు అన్నటువంటి మంచి అంశము, అది గంభీరమైనటువంటి అంశము. అది ఆ ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనంలో ప్రారంభ వచనంలోనే ఉన్నటువంటి మాట. దాని ధ్యానించుట, స్టడీ చేయుట న్యాయబద్ధమైనది. దేవునికి వందనాలు, దేవునికి స్తోత్రం. ఆ యేసు క్రీస్తు అన్నటువంటి అంశము ప్రకటన గ్రంథానికి కొన్ని విషయములలో పరిమితమై అవసరం అనిపిస్తే ఇతర గ్రంథాలలో నుంచి కూడా మనం యేసు క్రీస్తు గుర్చినటువంటి జ్ఞానమును మనము స్టడీ చేస్తున్నాము. మరి మన ఉద్దేశం ఏమిటంటే, మనం ఏదో పరీక్ష రాయడానికో, లేకపోతే కొంతమంది బైబిల్ కాలేజెస్లో, బైబిల్ స్కూల్స్లలో స్టడీ చేస్తుంటారు. వారికి ఇతర ఉద్దేశములతో ఒక ఉద్దేశం ఏంటంటే పరీక్ష రాయడం. మనం అది ఉద్దేశం మనకేం లేదు. రెండవది, కొంతమంది బైబిల్ క్విజ్ కొరకు ఈ విధంగా కొంత స్టడీ చేస్తారు. అది కూడా మనకు ఉద్దేశం కాదు. మన ఉద్దేశం కేవలం ఒకటేంటంటే, మనం వ్యక్తిగతంగా, కుటుంబంగా, సంఘముగా ఆత్మీయంగా ఎదుగుటకు మనము దీన్ని స్టడీ చేస్తున్నాము. సో అది ముఖ్యమైనటువంటి ఉద్దేశము మనము కలిగి ఉన్నాము. సరే, యేసుక్రీస్తు అన్నటువంటి అంశంలో ఇప్పటికే మనం అనేక సబ్ పాయింట్స్ ని మనం స్టడీ చేస్తూ వస్తున్నాము. దాంట్లో యేసుక్రీస్తు రూపం ఒకటి స్టడీ చేశాము, అది కేవలం ప్రకటన గ్రంథంలోని. రెండవది, యేసుక్రీస్తుకు దేవునికి మధ్య ఉన్న సంబంధము కేవలం ప్రకటన గ్రంథంలోనే ఉన్న విషయాలను మనం స్టడీ చేశాం. మూడవది, అది యేసుక్రీస్తుకి సంఘానికి మధ్య ఉన్న సంబంధము. యేసుక్రీస్తుకి సంఘానికి మధ్య ఉన్న సంబంధములో కూడా అనేక పాయింట్స్ ని మనం ఇంతకు ముందే స్టడీ చేస్తూ వస్తున్నాము. యేసుక్రీస్తు సంఘ ప్రారంభము, సంఘ పుట్టుకలో యేసుక్రీస్తు ఎవరు, లేకపోతే సంఘము యేసుక్రీస్తుని ఎవరో అని ఎట్లా తెలుసుకుంటుంది, ఏమని తెలుసుకోవాలి అసలు యాక్చువల్గా అనేది రెండో పాయింట్. మూడవది, సంఘాన్ని అభినందించేవాడు యేసుక్రీస్తు. సంఘ నాయకుల విషయమై ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశం కలిగినటువంటి వాడు యేసుక్రీస్తు. ఒకవేళ సంఘంలో ఏదైనా తప్పులుంటే చూపించువాడు యేసుక్రీస్తు. ఆ తప్పులను సరిదిద్దుకోవడానికి, మారు మనసు పొందడానికి అవకాశం ఇచ్చేవాడు యేసుక్రీస్తు. తర్వాత సంఘాలను జాగ్రత్త చేయువాడు. అంటే అపాయాలను మనం చూసినప్పుడు
జాగ్రత్త అని ఎప్పటికప్పుడు యేసుక్రీస్తు జాగ్రత్త చేస్తూ ఉంటాడు. అది కూడా మనం చూసాము. దాని తర్వాత ఇప్పుడు సంఘాలను ఒకవేళ సంఘము పరిపూర్ణతలోనికి వస్తే జయిస్తే బహుమానాలను ప్రకటించేవాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఆ గాలికి కొట్టినట్టు కాకుండా ఇంత ప్రణాళిక, సంఘం పట్ల ఎంత పెద్ద గొప్ప ప్రణాళికలో దేవుడు బహుమానాలను కూడా ప్రకటిస్తూ ఉన్నాడు. అది ప్రకటన గ్రంథంలో నుండి మనం స్టడీ చేస్తున్నాము. వాటిని మనము ఈరోజు కంటిన్యూ మనం చేద్దాం. సో ఈరోజు మన అంశము సంఘానికి బహుమానాలను ప్రకటించిన యేసుక్రీస్తు. అది మన అంశం. ఇప్పటికే కొన్ని బహుమానాలను చూసాము. ఇప్పుడు మరికొన్ని 2వ అధ్యాయము ప్రకటన గ్రంథము 26, 27. ఈ బహుమానాలలో కూడా మనము ఒకటి గమనించాలి ఏంటంటే ఇవన్నీ మర్మములతో కూడుకున్నటువంటి విషయాలు. ఉదాహరణకు మరుగైనటువంటి మన్నాను భుజింపనిత్తును. అదేంటో నాకైతే కనపడలేదు, నాకైతే అది తెలీదు. మరి మీకు తెలిస్తే మీరు తర్వాత చెప్పండి. తెలియకపోతే ఇంకా మనము యాక్సెప్ట్ చేయడమే, అంతే. ఇంకా అక్కడ పోయిన తర్వాతనే దాని కథ తెలుస్తుంది మనకు. తర్వాత తెల్లని రాతినిస్తాను, ఆ రాతి మీద ఒక పేరు ఉంటుంది, ఆ పేరు పొందిన వానికే తెలుస్తుంది. ఇవన్నీ మనకు అది ఒక మిస్టరీ. అది ప్రభు బయలుపరిస్తే దేవునికి వందనాలు, లేకపోతే మనము దాన్ని పొందుకోవాల్సినటువంటి వారు అంటున్నాం. సరే, 22వ అధ్యాయము 26వ వచనము. ఇది తుయతైరా సంఘమునకు రాస్తున్నటువంటి మాటలు. నేను నా తండ్రి వలన అధికారము పొందినట్లు జయించుచు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారం ఇచ్చేదను. అతడు ఇనుప దండముతో వారిని ఏలును. వారు కుమ్మరి వాణి పాత్రల వలె పగుల గొట్టబడుదురు. రైట్, ఇక్కడ ఒక బహుమానం జయించువానికి. ఇక జయించువానికి అంటే దేని మీద జయించాలి అన్నటువంటి ప్రశ్న ఇక్కడ కాదు, కానీ బహుమానాలు ఏంటివి అక్కడ మనం గమనిస్తే జనుల మీద అధికారము ఇచ్చేదను. జనుల మీద అధికారం ఇచ్చేదను. అతడు ఇనుపదండంతో వారిని ఏలును. వారు కుమ్మరి వాణి పాత్రల వల్ల పగలగొట్టబడుతుంది. భారతదేశంలో ఇప్పుడు మనం మాట్లాడుతున్న సమయానికి 2024 జూన్ 3వ తారీఖు సమయానికి రేపటి దినమున ఎన్నికల ఫలితాలు, భారతదేశంలో ఎన్నికల ఫలితాలు. ఇది అంటే ఎవరు ఏలుతారు, ఎవరు అధికారములోనికి వస్తారు, ఆ పాయింట్ని కనెక్ట్ చేస్తున్నాను. అంటే నేను దాని గురించి మన పాయింట్ కాదు ఇక్కడ. సరే, ఇప్పుడు క్రీస్తును అంగీకరించి క్రీస్తు మార్గంలో నడిచి అనేక శోధనలను జయించి అంతా వచ్చిన తర్వాత జయించిన వానికి జనుల మీద అధికారం ఇచ్చేదని. ఇప్పుడు దాన్ని తీసుకొని వచ్చి, సరే ఇప్పుడు ఎవరైనా అధికారంలో ఉన్నారంటే మరి దేవుడు ఇచ్చిన అధికారమే కావచ్చు. ఇది ఏ అధికారం కూడా దేవుడి నుంచి రాలేదు కదా. మరి జనుల మీద అధికారం ఇచ్చినాడంటే వీళ్ళు జయించిన వారేనా అనే ప్రశ్నలు చాలా వస్తాయి మనకు. ఇప్పుడు ఉదాహరణకు నేను ప్రైమ్ మినిస్టర్ అనుకున్నాను. ఈ ప్రైమ్ మినిస్టర్ని మీరు ఎట్లా చూడాలా? దేవుడు అధికారం ఇచ్చింది నాకు, జనుల మీద అధికారం చేయడానికి నాకు దేవుడు ఇచ్చాడు అంటే మరి ఈయన జయించినట్టేనా అన్న ప్రశ్నలు చాలా వస్తాయి. తర్వాత డిస్కషన్ చేసుకుందాం. అయితే మనకు ఒక పాయింట్ మనకు దొరుకుతుంది ఏంటంటే, జనుల మీద అధికారం ఇచ్చేదను అన్నటువంటి మాట 19వ అధ్యాయములో ప్రకటన గ్రంథంలోని 1000 ఏండ్ల పరిపాలనను అది గుర్తు చేస్తుంది. అంతేగాని అదే అని నేను చెప్పలేను.
20వ అధ్యాయం 2వ వచనం. అతడు ఆది సర్పమును అనగా అపవాది సాతాను నన్ను ఆ ఘట సర్పమును పట్టుకుని 1000 సంవత్సరములు దాన్ని బంధించి అగాధంలో పడవేసి ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు ఇక జనములను మోసపరచుకున్నట్లు అగాధమును మూసి దానికి ముద్ర వేసను. అటుపిమ్మట వాడు కొంచెం కాలం విడిచిపెట్టబడవలెను. అంతటా సింహాసనలను సూచితిని, వాటి మీద ఆసనులైన వారికి విమర్శ చేయుటకు అధికారము ఇవ్వబడెను. మరియు క్రూరమృగమునకైనను దాని ప్రతిమలకైనను నమస్కారం చేయక తమ నొసల ఎందు గాని చేతులు ఎందు గాని దాని ముద్ర వేయించుకొనని వారిని యేసు విషయమై తాను ఇచ్చిన సాక్ష్యం నిమిత్తం దేవుని వాక్యం నిమిత్తంను శిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మను సూచితుంది. వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యం చేసి అక్కడ అధికారం ఇచ్చేదను, ఇక్కడ క్రీస్తు కూడా రాజ్యం చేసిరి అన్నటువంటివి ఒకటే అని నేను చెప్పలేను. తర్వాత మనం ప్రశ్న జవాబుల సమయంలో వాటిని ఇంకా ధ్యానం చేద్దాం. ఇప్పటికైతే మనము మన అంశానికే మనము పరిమితం అవుతున్నాము. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 26, 27 వచనంలో తుయతైర సంఘం వాళ్ళు జయిస్తే మీకు ఇటువంటి బహుమానము ఉంటుంది. జనుల మీద అధికారం ఇచ్చేదను, అతడు ఇనుపదండంతో వారిని ఏలును. కుమ్మరి వాని పాత్రల వలె ప్రజలు పగలగొట్టబడుతారు. అదొక బహుమానం. తర్వాత 3వ అధ్యాయములో ఇంకొక సంఘానికి అనగా సార్దిస్ సంఘానికి రాస్తూ, అయితే సార్దిస్ సంఘంలో కొంతమంది ఉన్నారు, కొంతమంది బాగలేరు, కొంతమంది బాగున్నారు. ఈ బాగున్న వారు అయితే తమ వస్త్రములను అపవిత్రపరుచుకొనని కొందరు సార్దీసులో నీ యొద్ద ఉన్నారు. వారు అర్హులు గనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించెదరు. ఇంకొక బహుమానం, జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును, జీవ గ్రంథములో నుండి అతని పేరెంత మాత్రమును తుడుపు పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. 4 బహుమానాలు సంఘానికి 4 బహుమానాలు. కండిషన్ కూడా మనం చూస్తున్నాము. 4వ వచనంలో తమ వస్త్రములు అపవిత్రపరుచుకొనని కొందరు. వస్త్రములను అపవిత్రపరచుకొనని అంటేనే అది శారీరకమైనటువంటిది కాదు అని మనకు ఇట్టే తెలిసిపోతుంది. శుభ్రం అనే పదం వాడతారు కదా వస్త్రాలకు. పవిత్రత అపవిత్రత అనేది వస్త్రాలకు వాడరు. పాత నిబంధనలో వాడారు. ప్రతిష్ఠిత వస్త్రాలు, పరిశుద్ధ వస్త్రాలు, అభిషేక వస్త్రాలు పాత నిబంధనలో వాడారు. కానీ క్రొత్త నిబంధనలో ఆ వస్త్రాలకు అంటే మన శరీర సంబంధమైన వస్త్రాలకు పవిత్రత అపవిత్రత అనేటువంటివి ఆపాదించబడలేదు. మనకందరికి తెలుసు, వస్త్రములను అపవిత్రపరచుకొనని అంటే వాళ్ళ జీవితాలను అపవిత్రపరచుకొనని కొంతమంది సార్దిస్ సంఘంలో ఉన్నారు. దేవుని పుస్తకం ఆ మాటలో ఆ ప్రజలకు అపవిత్రత అంటే అసహ్యం. కొంతమందికి మన పిల్లల్లో కొంతమంది స్త్రీలకు నీట్గా పెట్టుకోవాలంటే చాలా ఇష్టం. అది వాళ్ళ మనసు. నాకైతే అది నా వ్యక్తిగత విషయంలో అయితే నీట్నెస్ అనేటువంటి మాట మీద నాకు తలంపే ఉండదు, పట్టింపే ఉండదు. ఒక్కొక్కరిది ఒక్కొక్కటి. మీ ఇంట్లో కొంతమంది ఆడవాళ్ళు కూడా అసలు నీట్నెస్ అంటే పట్టించుకోరు. కానీ కొంతమంది మాత్రము ఇంకా వాళ్ళకు చిన్నది దుమ్ము పట్టిన చాలా జాగ్రత్త. నేను ఈ మాటలు ఎందుకు గుర్తు చేస్తున్నానంటే, క్రైస్తవ విశ్వాస జీవితంలో ఇంకా వేరే ఆప్షన్ లేదు. మనకు ఒకటే అందరికీ ఇక్కడ శరీర విషయంలో అయితే ఏమైతుంది సార్, దుమ్ము ఉంటే ఏమవుతుంది, ఒకరోజు ఊడ్చుకుంటాం, ఒకసారి ఊడ్చుకోము, ఏమవుతుంది, దానివల్ల ఏం పెద్ద నష్టం లేదు అని అనపడచ్చు. కానీ అదే క్రైస్తవ విశ్వాస జీవితంలో
పవిత్రమైనటువంటి జీవితము అపవిత్రపరచుకొనని. అయితే ఇక్కడ గమనించవలసినటువంటి విషయం ఏమిటంటే, సంఘంలో 2 గుంపులు కనపడుతున్నాయి ఇక్కడ. ఒక గుంపేమో ఇంక లాస్ట్ తట్టుకొని ఉంది అట్లా. ఆ మాట మనం చూస్తాం అక్కడ పైన వచనాలలో. అయ్యా సార్దీస్ సంఘమా, నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా, 2వ వచనంలో నాకు కనబడలేదు గనుక జాగరూకుడవై చావనయ్యున్న మిగిలిన వాటిని బలపరచు. కొన్ని ఉన్నాయి మంచి లక్షణాలు, నువ్వు అట్లే పెడితే అవి చచ్చిపోతాయి, నువ్వు మొత్తం పోతావు. కానీ ఈ సంఘంలో ఇంకా మంచోళ్ళు ఉన్నారు. సరే, అపవిత్రపరుచుకుని కొందరు సార్దేశుల నేతలు ఉన్నారు. వారు అర్హులు గనుక తెల్లని వస్త్రము ధరించుకొని. మొదటి బహుమానం ఏంటి ప్రభా, ఇంత కష్టపడి క్రైస్తవ జీవితం రక్షణ పొంది బైబిల్ చదివి ఎన్ని శోధనలు వచ్చినా తట్టుకొని ఇన్ని చేస్తే నాకు తెల్లని వస్త్రం ఇస్తావా? పరలోకం పోతే నీకు తెల్లని వస్త్రం ఇస్తాను, అదేం బహుమానం అనిపిస్తుంది. దాంట్లో ఉన్న మర్మము మనకు తెలియదు. అసలు మన ఈ మట్టి బుర్రకు అది తట్టదేమో, ఇప్పుడు తట్టదు. అలా తెల్లని వస్త్రం అంటే ఇదా అని ఆశ్చర్యపోవాలేమో అక్కడ పోయిన తర్వాత. తెల్లని వస్త్రం అంటే ఈ లోకంలో తెల్లని వస్త్రం పరిశుద్ధతకు గుర్తు అని అనుకున్నాం, కానీ తెల్లని వస్త్రం అంటే ఇదా? తర్వాత కూడా మనం అంత ముందు మనం చూసినాం, ఇదే 3వ అధ్యాయంలోనే, నా యొద్దకు వచ్చి తెల్లని వస్త్రాలను కొనుక్కోండి అంట. సరే, సో తెల్లని వస్త్రములను ధరించుకొని, మొదటి బహుమానం. 2ది, నాతో కూడా సంచరించెదరు. నాతో కూడా సంచరించుట. సంచారము అన్నటువంటిది మాట నాకు అంటే ఆదికాండంలో యోసేపు గారుని ప్రధానమంత్రిని చేసినప్పుడు ఫరో రథం మీద ఎక్కించుకొని ఆ దేశంనంతా సంచారం చేసింది. అంటే ప్రభావమును చూపించుట. ఇదిగో యేసయ్య, ఇదిగో నా భార్య చూడండి, ఆయన తిప్పుతాడంట. నా భార్య, నా సంఘం, నాతో కూడా నువ్వు సంచరిస్తారు. అది 2వ బహుమానం. 3వ బహుమానం 5వ వచనంలో, జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొను. అది 9 చెప్పుకున్నాము. జీవ గ్రంథములో నుండి అతడు పేరెంత మాత్రమును తుడుపు పెట్టక. జయించువానికి, సంఘానికి జీవ గ్రంథంలో అతని పేర్లు ఎంత మాత్రమును తుడుపు పెట్టక. జీవ గ్రంథము అది ఒక పెద్ద టాపిక్ మనకు ఉంది. అది అయితే ఇక్కడ బహుమానం ఏంటంటే, ఇప్పటికి ఆలోచిస్తే నా పేరు అసలు ఉందా లేదా జీవగ్రంథం? నా పేరు జీవగ్రంథంలో. జవాబు ఎంత సింపుల్గా ఉంటుందో చెప్పాలా? యేసుక్రీస్తునందు రక్షణ పొందిన దినమే నీ పేరు రాయబడింది. హల్లెలూయా. అయితే ఈ పేరు రాయబడింది కదా, మళ్ళీ తీసేసే కార్యక్రమం ఏమైనా ఉందా? కొట్టేస్తారా మళ్ళీ ఏమైనా అయితే మధ్యలో? ఇక్కడైతే అట్లనే అనిపిస్తుంది. ఆ తర్వాత మీరు క్వశ్చన్ ఆన్సర్లో వస్తే మనకు చాలా వచనాలు మనకు కనపడతాయి. జీవ గ్రంథంలో ఒకసారి పేరు రాయబడిన తర్వాత మధ్యలో కొట్టేసే ప్రమాదం ఏమైనా ఉందా? పోయే ప్రమాదం ఏమైనా ఉందా? అసలు నా పేరు ఉందా? ఇప్పుడు జీవ గ్రంథంలో నా పేరు ఏమన్నా రాశారా? ఎవరి పేరు, ఏ ఏ షరతులతో, లేకపోతే అసలు ఎవరి పేరు రాయబడుతుంది సార్ దాంట్లో? అదొక పెద్ద బహుమానం. ఇప్పుడు మనము పరీక్షా ఫలితాలు వస్తే నా పేరుందని టెన్షన్ పోయి చూసుకుంటాం కదా, టెన్షన్ తోటి. మన పిల్లల విషయంలో కానీ ఇంకా ఏదైనా మినిస్ట్రీలో నా పేరుందా, నన్ను ఏమన్నా పిలిచారా, నన్ను ఎన్నుకున్నారా?
ఉంటే ఇంత సంతోషం. ఇంతకుముందు ఉన్నది కానీ ఇప్పుడే కొట్టేశారంటే తర్వాత చూడు. జీవగ్రంథం నుండి అతని పేరెంత మాత్రము తుడుపు పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. ఇదొక బహుమానం. ఏంటి అతని పేరు ఒప్పుకోవడము? తండ్రి ఎదుట, దేవదూతల ఎదుట అతని పేరు ఒప్పుకొందును. ఏం గుర్తొస్తుంది మనకు? సువార్తలలో యేసుక్రీస్తు ఈ లోకంలో నన్ను ఒప్పుకొనని వాణిని, అంటే నన్ను అంగీకరించని వాణిని, నా పేరును అంగీకరించని వాణిని, నా పేరు పట్ల, నా పట్ల సిగ్గుపడినటువంటి వాడిని, ప్రజల ఎదుట నేను యేసుక్రీస్తుని అంగీకరించాను అన్నటువంటి మాట చెప్పనటువంటి వాణిని నేను నా దేవుని ఎదుట కూడా ఒప్పుకోను. కానీ వీళ్ళకైతే జయించారు కదా, వీళ్ళు తెల్లని వస్త్రాలు కొనుక్కున్నారు, జయించారు. ఎంత మాత్రం దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకోండి. రికమెండేషన్, రాన్సమ్. మొత్తానికి తండ్రి అయిన దేవుని దగ్గరకి మనం వెళ్ళాలంటే యేసుక్రీస్తే శరణం, వేరే దిక్కు లేదు. యేసుక్రీస్తు ఎస్ అంటేనే ఆడ ఎస్ అవుతుంది. మన పేరు అక్కడ మన పేరు ఒప్పుకుంటే, నేను ఒప్పుకుంటా, మీరేం భయపడకండి, మీ పేరు చెప్తలే. ఎంత బహుమానము యేసుక్రీస్తు ద్వారా మనకు వచ్చేటటువంటి బహుమానాలు. 3వ అధ్యాయంలోనే 8వ వచనం. 3వ అధ్యాయంలో నుంచి ఇది ఫిలదెల్ఫియా సంఘం. ప్రకటన 3:8 మన అంశం ఏమిటంటే సంఘాలకు బహుమానాలను ఇచ్చువాడు యేసుక్రీస్తు. 8వ వచనము 3వ అధ్యాయం ప్రకటన గ్రంథం. నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగననలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచేను, దానిని ఎవడును వేయనేరడు. ఇదేం బహుమానం ప్రభువా! జయించిన వంటివి, వాక్యమును గైకొన్నాము, నీ నామము ఎరుగననలేదు. ఎంత కష్టమైందో ఈ లోకంలో ఇవన్నీ చేయడానికి. నువ్వు అక్కడ పోయిన తర్వాత ఏమన్నా బహుమానాలు ఇస్తే తలుపు తెరిచి ఉంచినాను, దాన్ని ఎవడు వేయనేరడు. ఏం బహుమానం? ఇదే 2వ అధ్యాయంలోనే ప్రకటన గ్రంథంలో ఒక సంఘంతో మాట్లాడుతూ అంటే ఎవడను వేయలేకుండా తెరువాడును, ఎవడను తెరవకుండా వేయువాడునైనటువంటి యేసుక్రీస్తు చెప్పు సంగతులు ఏవనగా అన్నటువంటి మాట మనకు కనబడుతుంది. సరే, అది తర్వాత మనం చూద్దాము. ఇప్పుడైతే బహుమానము, మన దగ్గర ఉన్నటువంటి బహుమానము ఏంటంటే దేవుడు యేసుక్రీస్తు. 3వ అధ్యాయము 4వ వచనములో సరే 8వ వచనంలో 3:8 నీ క్రియలు నెరవేరుదును, నీకున్న శక్తి కొంచెమైనను నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగుననలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచెను, దాన్ని ఎవడును వేయను. తలుపు, ఏం తలుపు? తలుపు గురించి ఒకటే జవాబు. తలుపు అంటే ఏం సార్? తలుపు అంటే యేసుక్రీస్తు. నేనే ద్వారము.
అక్కడ స్టార్ట్ అవుతుంది డెఫినేషన్, నిర్వచనం. తలుపు అంటే ఏంటి? ఫస్ట్ మనం యేసుక్రీస్తు ప్రారంభించాలి. అప్పుడు అక్కడ నుండి దాని యొక్క విశాలమైనటువంటి అర్థం మనకు బయటపడుతుంది. పరలోకానికి మార్గము, నోవాహు, రక్షణ, పడవ, తలుపు తెరిచి ఉంచి, ప్రవేశము, తలుపు నీ ఎదుట తీసి ఉంచున్నాను, దాన్ని ఎవడును వేయనేరడు. బహుమానం. ఈ బహుమానానికి ఏంటి అర్హత? అసలు బహుమానమును వింటేనే మనకు ఏమి ఎగ్జైటింగ్ అనేటువంటి తెలియడం లేదు. సాధారణంగా మనకు ఒక ఉద్యోగం చూపించి ఇది చదువురా అంటే, అమ్మ ఉద్యోగం తలుచుకుంటూ మనం కష్టపడుతున్నాం. ఇదిగో ఇంత శాలరీ వస్తుంది, నీకు ఉద్యోగం వస్తే నువ్వు ఇది చదవాలి, ఇది కంప్లీట్ చేయాలి, ఎంట్రన్స్ లో పాస్ కావాలి, మంచి ర్యాంక్ కావాలంటే దాన్ని చూసి ఇక్కడ మనం బాగా కష్టపడతాం. కానీ ఇక్కడ బహుమానం ఎటువంటిది ఉందంటే, తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడును వేయనేరడు అంటే ఏం బహుమానం? ఏమి అసలు దాంట్లో ఏం కనపడడం లేదు. రుచి, శక్తి, బలము, లాభము, ఘనత, కీర్తి ఏమి దాంట్లో కనపడడం లేదే. శుద్ధాత్మ దేవుడు మన మనసులను వెలిగిస్తే ఆ తలుపు, ఆ ద్వారము లో ప్రవేశిస్తే దాని యొక్క మహిమ ప్రభావములు ఏ విధంగా ఉంటాయో పరిశుద్ధాత్మ దేవుడే మనకు బయలుపరుస్తారు. అప్పుడు దాన్ని బట్టి ఇక్కడ జయించడం మనం ప్రారంభిస్తాము. దాన్ని బట్టి వాక్యమును గైకొంటాం. దాన్ని బట్టి వాక్యాన్ని గైకొంట. 1:3 ప్రకటన 1:3 ఉంది కదా, ఈ ప్రవచన వాక్యములు చదువువాడును నంబర్ 1, వినువాడును నంబర్ 2, గైకొనువాడు అంటే పాటించువాడు. వాక్యాన్ని చదివే వాళ్ళందరూ పరలోకం పోతారా సార్? ఆ ద్వారంలో ప్రవేశిస్తారా? లేకపోతే వాక్యం బాగా వినేటటువంటి వాళ్ళు పోతారా? లేలే, అవి రెండు చేయాలి, కానీ అసలైన ఒకటి ఉంది, దాని ప్రకారం నడుచు వారు మాత్రమే పరలోకానికి. ద్వారం, నేనే ద్వారం, 10వ అధ్యాయం యోహాను సువార్త. ఆ గొర్రెల పోవడానికి ద్వార పాలకుడు. ఇక దాన్ని ఎవరు కూడా వేయలేరు, అంటే పరలోకాన్ని మూయలేరు అన్నట్టు. పరలోకం పోవడానికి నేను ఎవరు అడ్డు చెప్పరు. యేసుక్రీస్తు ఇట్లా ఓపెన్ చేస్తే ఇంకా ఎవరికి శక్తి లేదు. అపవాది ఉన్నోడు ఒకడు, అందరికంటే మనుషులందరికంటే ఎక్కువ శక్తి ఉన్నటువంటి వాడు అపవాది ఒక్కడే. వాడు కూడా ఓడించాడు యేసుక్రీస్తు. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనములో, నీ క్రియలు నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యము గైకొని నా నామము ఎరుగననలేదు. ఇదిగో తలుపుని ఎదుట తీసి ఉంచున్నాను, దానిని ఎవడును వేయనేరడు. ఇక్కడ మూడు మెట్లు కనపడుతున్నాయి నాకు, ఒకదాని తర్వాత ఒకటి. శక్తి కొంచెము, శక్తి ఉన్నదే, శక్తి కొంచెం అంటే అర్థం ఏంటంటే, శక్తి కొంచెం అంటే నాకున్న శక్తి ప్రకారము నేను ఇంతే చేయగలను. ఉదాహరణకు నేను ఒక 10వ తరగతి చదువుతున్నాను అనుకోండి, నా స్టేజ్ నాకు తెలుసు. ఏంది, నేను పరీక్ష రాస్తే 600 మార్కులకు 300 వస్తాయి. అది నా శక్తి, నా 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 సామర్థ్యం. ఇప్పుడు 300 వచ్చేటటువంటి నాకు 500 వచ్చినాయి అనుకోండి, అది ఒక ఆశ్చర్యమే కదా, అది ఒక అద్భుతమే. అయితే సంఘాన్ని కూడా దేవుడు అట్లా ఆశిస్తున్నాడు.
మనకందరికి శక్తి కొంచెమేనయ్యా, అది తెలుసు, అందరికి తెలిసిన విషయాన్ని. శక్తి కొంచెమే అందరికీ. కానీ ఏంటి ఇంత మార్పు? ఎటువంటిది ఈమె, ఎట్లా మారిపోయింది? ఈ ఈ పిల్లోడు ఎటువంటి వాడు, ఈయన ఎటువంటి వాడు, కానీ ఎంత మార్పు? శక్తి కొంచెమైంది. రెండో మెట్టు, వాక్యమును గైకొనే స్థాయికి ఎదిగింది. ఇది వాక్యం చదివే స్థాయికి కాదు. ఇంతకుముందు అస్సలు వాడు చదువుతలేడు సార్, వాక్యమే చదివాడు. ఇప్పుడైతే బాగా చదువుతున్నాడు వాక్యం. అది చిన్న మెట్టు అనుకున్నాం. అది చిన్న మెట్టు, చదవడం. చదవలేదు, చదువుతుంది. ఇంకొక చిన్న మెట్టు, అప్పుడైతే అస్సలు వాక్యం కంటే వీళ్ళు ఇష్టపడరు సార్, కానీ ఇప్పుడు బాగానే వింటున్నారు. వాక్యం చాలా ఇష్టపడతారు. ఇది కూడా చిన్న మెట్టే. కానీ సంఘస్థులంట ఇంకొక పెద్ద మెట్టెక్కి, వాక్యమును గైకొన్న. ఏముందే వాక్యం చదవడంలో, గైకొంటేనే ఏమన్నా సాధించినట్టు. పోతిని, బోధిస్తిని, వస్తిని, పోతిని, వింటిని, వస్తిని, చదివితిని, ప్రైజులు తెచ్చుకుంటుని, డబ్బులు సంపాదించుకుంటుని. పౌలు గారు 2 కొరింథీ 2వ అధ్యాయంలో, వీఆర్ నాట్ పెడ్లర్స్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అంట. ఆ మాట ఎందుకు వచ్చిందంటే, కొంతమంది అనుకుంటున్నారు వీళ్ళకేమైంది, పోయి వాక్యం చెప్తే డబ్బులు వస్తాయి వీళ్ళకు, వీఆర్ నాట్ పెడ్లర్స్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. పెడ్లర్స్ అంటే సైకిల్ కి పెడల్స్ ఉంటాయి చూడండి, ఆ పెడల్స్ తొక్కుకుంటూ వ్యాపారం చేసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఐస్ క్రీము, కూరగాయలు అమ్ముకుంటారు. కూరగాయలను అమ్ముకుంటా, వాక్యమును అమ్ముకుంటా. మేము అటువంటి వాళ్ళం కాదు అన్నట్టు పాయింట్. మేము గైకొనువారు. ఇది రెండో మెట్టు చూడండి. శక్తి కొంచెమే ఉంది, కానీ ఏ స్థాయికి ఎదిగారంటే గైకొన్నారు. రెండో మెట్టు అయిపోయిందా? ఇక మూడో మెట్టు, దాంట్లో నుంచి వచ్చింది బయటికి. ఏం తెలుసా? గైకొని నా నామమును ఎరుగననలేదు. నా నామమును ఎరుగననలేదు. ఎరుగననలేదంటే ఏంటి? మాకు తెలుసు సార్, యేసయ్య నామం మాకు తెలుసు, అది కాదు పాయింట్. యేసుక్రీస్తుకు చట్ట సభలలో తీర్పు తీర్చబడుతున్నప్పుడు పేతురు అంటాడు చూడండి, ఆయన ఎవరయ్యా లోపల తీసుకుపోయినట్టు నాకేం తెలుసు? దాన్ని అంటారు నా నామం ఎరగనన లేదు అని. అసలు నాకు తెలియదు ఆయన. అప్పటి వరకు ఓకే, అప్పటి వరకు 5,000 మందికి భోజనాలు పెట్టేటప్పుడు, ఆ చేపలు పెద్దగా పడినప్పుడు, యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు, ఆరాధన అంతా. టైం వస్తుంది చూడండి, టైం వచ్చినప్పుడు మనకు తెలిపోతుంది. అప్పుడు ఆ ముందుదంతా కొట్టేస్తాడు దేవుడు. అది హెజ్కేలు గ్రంథంలో మనం చూస్తాం. ముందు బాగా ఉంది నీతి జీవితం, కానీ ఒక్క విషయంలో పడిపోయాడు సార్, అంటే ముందుదంతా అవుట్. నా నామమును ఎరుగననలేదు. అన్ని విషయంలో, అన్ని సందర్భాలు, ఎక్కడ కూడా నాకు యేసు ఎవరో తెలియదు అని అనకుండా పరిశుద్ధాత్మ దేవుడు అట్టి మనసునిస్తాడు. హల్లెలూయా. నేను చెప్పినందుకు కాదు అది వచ్చేది, ఇంకెవరు చెప్పినందుకు కాదు. సో అది మూడవ మెట్టెక్కేసారు వీళ్ళు కనుక. తలుపు నీ ఎదుట తీసి ఉంచున్నాను, దాన్ని ఎవడును వేయనేరడు. 9వ వచ్చింది. ఇదే సంఘానికి, ఫిలదెల్ఫియా సంఘానికి బహుమానం. యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించదను. వారు వచ్చి నీ పాదముల ఎదుట పడి నమస్కారం చేసి, ఇదిగో నేను నిన్ను ప్రేమించితునని తెలుసుకున్నట్లు చేసేదను. ఈ బహుమానాలు అర్థం చేసుకోవాలంటేనే కష్టం అనిపిస్తుంది. అసలు బహుమానం అంటేనే మన నిర్వచనం మారిపోతుంది. బహుమానాలు అంటే మనకేదో లాభము వస్తే బాగుంటుండే అని అనిపిస్తుంది, కానీ ఈ నిర్వచనాలు, ఈ బహుమానాల కథ చూస్తే మారిపోతుంది. వారు వచ్చి నీ పాదముల ఎదుట పడి నమస్కారం చేసి, యూదుల సమాజం, సాతాను సమాజం వాళ్ళు ఉన్నారు చూడండి,
ఎవరు సార్ సాతాను సమాజం? సాతాను సమాజం అంటేనే సంఘం కదా. సమాజం అంటేనే సంఘం. సాతాను సంఘం ఉందా? ఉంది. ఎవరు వాళ్ళు? అబద్ధములాడు. ఐడెంటిటీని చేంజ్ చేసేస్తారు. వాళ్ళ గుర్తింపును అబద్ధము ద్వారా మార్చేటటువంటి వాళ్ళందరికీ ఒక సంఘం ఉంది. వాళ్ళనందరిని తీసుకుని వచ్చి నీ పాదముల దగ్గర పడేస్తారు. నీ పాదముల ఎదుట పడి వారు నమస్కారం చేస్తారు. ఆ 5వ అధ్యాయంలో మత్తయి సువార్తలో నీ మీద అబద్ధ మాటలు పలుకునప్పుడెల్లా, చెడ్డ మాటలు పలుకువారు, అబద్ధ సాక్ష్యం పలుకువారు వచ్చినప్పుడు మనకెంత బాధ అనిపిస్తుంది కదా. తెలిసి తెలిసి ఇంత అబద్ధం మాట్లాడు ఆయన. అరే వాళ్ళు నా ఎడల నేనేం చేయకయే, చెడ్డ మాటలు అబద్ధ సాక్ష్యం నేను చెయ్యకయే చేస్తున్నారు. అప్పుడు నువ్వు ఓర్చుకున్నావు చూడు. అప్పుడు నువ్వు ఏమనకుండా సైలెంట్గా ఉన్నావు. ఏసైని చూసి, ఏసై నువ్వు చూస్తున్నావు కదా అని అనుకున్నావు. నువ్వు ఎదురు పోలే. నీకు తెలుసు వాళ్ళు తప్పు అబద్ధం ఆడుతున్నారని. నువ్వు ఎదురు పోకుండా ఆగి ఓర్చుకొని మనసును చంపుకొని కళ్ళు మూసుకున్నావు, మనసులో నచ్చుకున్నావు. అనుమానమున్న స్తుతింతు, అవమానమున్న స్తుతింతు, కన్ను మూసుకొని నన్ను చంపుకొని నిన్ను నమ్ముకొని. ప్రభువా నిన్ను నమ్ముకున్నందుకే కళ్ళు మూసుకున్నప్పుడు, నిన్ను నమ్ముకున్నందుకే నీ నామమును బట్టే నేను నా ప్రాణాన్ని చంపుకున్నప్పుడు, ఇదిగో ఇదే బహుమానం నీకే. ఇది హల్లెలూయా. నీ భార్య నిష్కారణంగా నీ మీద ఎదురు తిరిగిందా? నీ భర్త నిష్కారణంగా నీ మీద అబద్ధ సాక్ష్యాలు పలుకుతున్నాడా? నీ బంధువులు నిష్కారణంగా నీ మీదకి రేగి వస్తున్నారా? కళ్ళు మూసుకున్నావు, చంపుకున్నావు, ఓర్చుకున్నావు. వాళ్ళనందరినీ నీ పాదముల దగ్గర పడేసేటటువంటి దినం ఉన్నది. అంటే మళ్ళీ నీకు ప్రశ్న రాకూడదు, మరి వాళ్ళందరూ ఎప్పుడు వస్తారు సార్? చచ్చిపోయిండ్రు కదా. చచ్చిపోయిన తర్వాత వాళ్ళ శరీరాలు మారిపోతాయి కదా. వాళ్ళందరూ మళ్ళా మన గుర్తుపట్టని స్థితిలో ఉంటారు. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి? బంద్ చేయి ప్రశ్నలు. ఏసై చెప్పినంటే జరుగుతుంది అంతే. ఆ రోజు ఎంత నువ్వు నొచ్చుకున్నావో, ఎంత శ్రమ పడ్డావో, ఎంత ప్రాణం చంపుకున్నావో దానికి ప్రతిఫలం ఇచ్చే తీరుతాడు. ఆ ఆనందానికి అంతు లేదు. నమస్కారం చేసి ఇదిగో నేను నిన్ను ప్రేమించుతునని తెలుసుకున్నట్లు చేసేదను. నేను ఈ వ్యక్తిని ప్రేమించాను. ఈ స్థితి ఎందుకు వచ్చిందంటే యేసయ్య ప్రేమించండి సార్. వినండి 4వ అధ్యాయం అపోస్తలులకు. ఇంత జ్ఞానం ఎట్లా వచ్చింది వీళ్ళకు? ఇంత జ్ఞానం ఎట్లా? వాళ్ళు ఉన్నప్పుడు యేసయ్య వెంబడి తిరిగిండ్రులే. వీళ్ళకి ఏం చదువుకోలేదు కదా, పామర్లు. అంటే వాళ్ళు యేసయ్య వెంబడి తిరిగిండ్రులే. యేసయ్య వెంబడి తిరిగితే ఇంత వస్తుందా? యేసయ్య వీళ్ళని కూడా ప్రేమించాక, యేసయ్య ప్రేమించినందుకే ఆ స్థితి వాళ్ళ. ఇంత బహుమానం అప్పుడు తెలుసుకుంటారంట వాళ్ళు. నేను నిన్ను ప్రేమించుతున్నాను, నేను నిన్ను ప్రేమించుతున్నాను తెలుసుకున్నట్లు చేశాను. వాళ్ళకు బుద్ధి చెప్తాను యేసయ్య. ఇదిగో లోకము మిమ్మల్ని దూరం చేస్తుంది, కానీ ఈ లోకాన్ని సృష్టించినటువంటి వాడు నేను వాళ్ళని నేను ప్రేమిస్తున్నాను అనేది తెలుసుకున్నట్లు. వాళ్ళు అనుకుంటున్నారు మేము ఇంత భక్తి చేస్తాం కదయ్యా, ఇంత కానుకలు అర్పణలు చేస్తే మీ ఎంత భక్తి చేస్తే నీ కొరకు నువ్వు పోయి వాళ్ళని ప్రేమిస్తావు. అట్లా అవుతుంది పని. సిగ్గుపడతారు వాళ్ళు. బహుమానం, చిత్రమైన బహుమానాలు. యేసుక్రీస్తు సంఘానికి ఇస్తున్నటువంటి బహుమానాలు. 10వ వచనం.
నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గై కొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటికి మీదికి రాబోవు శోధన కాలములో నేను నిన్ను కాపాడేదను. ఏంటి సార్ ఈ బహుమానము? లోకమంతటి మీదకి శోధన కాలం వస్తుందంట. అప్పుడు నేను నిన్ను కాపాడు. అయితే ఈ వచనము ఒక ప్రశ్నకు జవాబుగా కొంతమంది చెప్తారు. నేను వెంటనే దానికి ఒక కంక్లూడింగ్ రిమార్క్ చేయడం లేదు. సంఘము శ్రమలలో ఉంటుందా ఉండదా? ఉంటుంది. నీకట తెలుసు? ఈ వచనం చూపిస్తారు. భూలోకమంతటి మీదికి లోకమంతటి మీదికి రాబోవు శోధన కాలములో నేనును నిన్ను కాపాడతా. వస్తాయి శ్రమలు. వచ్చినప్పుడు సంఘం ఉంటుందా? ఉంటది. కానీ కాపాడబడదు. కాపాడబడితే ఉంటేంది, ఉండకపోతే ఎట్లా కాపాడతాడు కదా యేసయ్య. ఎట్లా మనకు 9వ అధ్యాయం ప్రకారం ముద్ర వేయబడుతుంది కదా. ఆ పాతాళం నుంచి గుర్రాల వంటి మిడతలు బయటకు వచ్చేస్తాయి కదా. ఒక్కొక్కరిని కరుస్తాయి కదా. ఎవరిని కరవవు అంటే దేవుని ముద్ర ఉండాలని కరవవు. అందరికీ తీర్పు, శోధన, శ్రమ, బహుమానం. సంఘానికి ఇవన్నీ రాసేది. మరి నేను ఇప్పుడు క్రూర మృగం వస్తుంది, అనేక తంత్రాలతో అందరినీ శోధిస్తుంటది, శ్రమలు పెట్టడానికి వస్తారు. వచ్చినప్పుడు మరి నన్ను కాపాడాలి కదా యేసయ్య నువ్వు అంటే, కాపాడుతా. ఎవరిని కాపాడుతా? నా ఓర్పు విషయమైన వాక్యం గైకొంటి. ఓర్పు విషయమైన వాక్యం ఏంది? ఓర్పు విషయమైన వాక్యం ఏంది? పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనబడును. అంటే శ్రమలు చుట్టుముట్టినప్పుడు వాక్యంను నమ్మి, వాక్య ప్రకారం నడిచి, దాని ప్రకారము నడవడానికి ఇష్టపడేటటువంటి వారు ఓర్చుకొని అందరి దృష్టిలో వెర్రిగా కనపడతారు. అందరి దృష్టిలో ఏమయ్యా నువ్వు షాపుకి పోయి బియ్యం తెచ్చుకోపో అంటే ఈయనంటే నేను పోనంటాడు. ఎందుకు పోనంటే నా దగ్గర కార్డు లేదు అంటాడు. కార్డు లేదా? తీసుకో అంటే అది తీసుకునేది కాదు, వేసేది. కార్డు ఇక్కడ వేస్తారు. ఈ కార్డు ఉంటే పోయి బియ్యం తెచ్చుకో. కానీ నేను తెచ్చుకోదు. చచ్చిపోతావయ్యా అంటే ఓర్చుకుందాం లేని సార్, కొంచెం వెయిట్ చేద్దాం అంటాడు ఈయన. నువ్వేం క్రైస్తవుడు అయ్యా? దేవుడు వాళ్ళ జ్ఞానం ఇచ్చాడు, చేసుకో. ఎంత జాగ్రత్తగా ఉండాలి కదా. నాకు తెలిసి దేవుడు ఆ టైంలో అటువంటి కఠినమైన మనసు ఇస్తాడు. సచ్చినన్నా చూస్తాను కానీ నేను అది వేసుకోను. నీ పిల్లలు చచ్చిపోతారయ్యా ఆకలితో. పోనీ నీ భర్త భార్య అన్యాలంగా చచ్చిపోతారు వేసుకోకపోతే. తిని తినకపోతే బతుకుతారా? సచ్చిన కానీ నాది వేసుకో. ఆకలై 3-4 రోజుల తర్వాత చచ్చిపోతాం తెలుసు, అయినా నేను అది వేసుకున్నటువంటి మొండి హృదయము కలిగినటువంటి వారికి బహుమానం. అనే యేసయ్య మరి భయపెట్టించి చంపుతాడు కాదు, కానీ అతి విశ్వాసం ఇస్తాడు అంతే. అతి విశ్వాసం. నాకు ఈ ప్రభా అని కోరుకోలేం అంతే. ఇప్పటికైతే ప్రభా ఆలోచిస్తేనే నేను ఉంటానా అని అనిపిస్తుంది. సడన్ గా ఒక
పాలసీ తీసుకొచ్చారు అనుకోండి. ఇప్పుడు కూడా చాలా మంది నానా రకాల పాలసీలతో భయపెట్టిస్తుంది. ఆదివారం ఆరాధన తీసేస్తారు, ఆదివారం సెలవు దినం తీసేస్తారంట. అయితే ఏంది, ఒక దినం పోతే 2 దినాలు ఆరాధన దేవుడు ఇచ్చే అవకాశం ఇస్తాడు. హల్లెలూయా. ఆ కాలంలో మనం ఒకటే రోజు ఆరాధన చేసేటోళ్ళము, కానీ దేవుడు ఇచ్చిన పరిస్థితికి వారమంతా ఆరాధన చేసే పరిస్థితిని దేవుడు కల్పించాడు. దేవునికి స్తోత్రం. ఆల్టర్నేటివ్స్, ఆ సాతానికి వాడు తెలివి తక్కువడు, వెర్రివాడు, వానికి భ్రమ పెడతాడు. దేవుని దగ్గర జ్ఞానంతో పోల్చుకుంటామా? భయపడనవసరం లేదు. దేవుడు అట్టి హృదయాన్ని మనకు ఇస్తాడు. లోకమంతటికి మీదికి రాబో శోధన కాలంలో నేను నిన్ను కాపాడేదను. వచ్చింది, జయించు వానిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేసేదను, అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికి నీ వెలుపలికి పోడు. మరియు నా దేవుని పేరును, పరలోకంలో నా దేవుని యొద్ద నుండి దిగు వచ్చుచున్న నూతన యెరూషలేమును, నా దేవుని పట్టణపు పేరును, నూతన యెరూషలేము నా దేవుని పట్టణపు పేరును, నా కొత్త పేరును వాని మీద వ్రాసెదను. ప్రభా, ఏంటి ఈ స్తంభాలు, ఏంటివి, ఈ పేర్లేంటి? ఆ దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేసి, మళ్ళా దేవాలయం లేదంటారు కదా సార్ ఇంతకుముందు. పరలోకంలో దేవాలయం ఎక్కడ కనపడలేదు. దేవాది దేవుడే, గొర్రెపిల్లయే దానికి దేవాలయమై ఉన్నారు. మళ్ళా దాంట్లో స్తంభాలు ఏంటివో. మళ్ళా 21వ అధ్యాయంలో నూతన యెరూషలేము పట్టణమునకు గుమ్మములు పునాదులు ఉన్నాయన్నారు. తెలియదు. మొత్తానికి అదైతే అది ఒక మిస్టరీ. మొత్తానికి అదైతే దాంట్లో ఉన్న మర్మము, దాంట్లో ఉన్నటువంటి, ఇంకా మనకు తెలియదు, దాన్ని వివరించడానికి కూడా రావడం లేదు నాకైతే. మీకేమైనా తెలిస్తే తర్వాత చెప్పండి. దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేసేదను బహుమానము, అందులో నుండి వాడి ఇక మీదట ఎన్నటికి వెలుపలికి పోదు. అయితే నాకు ఒకటి 11వ అధ్యాయంలో ఒకటి గుర్తుకొస్తుంది. మొదటి వచనాలలో, ప్రకటన 11 మొదటి వచనాలు. మరియు ఒకడు చేతికర్ర వంటి కొలకర్ర నాకు ఇచ్చి, నీవు లేచి దేవుని ఆలయమును బలిపీఠమును కొలత వేసి ఆలయములో పూజించు వారిని లెక్క పెట్టుము. ఆలయమునకు వెలుపటి ఆవరణము కొలత వేయక విడిచిపెట్టుము, అది అనులకీయబడెను. వారు 42 నెలలు పరిశుద్ధ పట్టణములో కాలితో త్రొక్కుదు. ఒకటి ప్రొటెక్టెడ్ ఏరియా, ఇంకొకటి అన్ప్రొటెక్టెడ్ ఏరియా. ఈ ప్రొటెక్టెడ్ ఏరియాలో లెక్క పెట్టినటువంటి వాళ్ళందరూ పెట్టండి, పూజించు వారిని, ఆలయమును బలిపీఠమును కొలత వేసి ఆలయంలో పూజించు వారిని లెక్క పెట్టు. ఇంకా వాడు బయటికి పోకూడదు. ఇది 3వ అధ్యాయం. 3వ అధ్యాయము 10వ వచనము, ప్రకటన గ్రంథం మనం ఇంత నుంచి చదువుకున్నాం కదా. 12వ వచనం, జయించు వారిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేసేదము, అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికి వెలుపలికి పోడు. ఏమైతుంది పోతే? త్రొక్కేస్తారు, బయటికి పోతే తొక్కేస్తారు. ఇక్కడ స్థిరమైనటువంటి స్తంభం. మరియు నా దేవుని పేరును, పరలోకము నా దేవుని యొద్ద నుండి దిగి వచ్చుచున్న నూతన యెరూషలేము, నూతనమైన యెరూషలేమను నా దేవుని పట్టణపు పేరును, నా క్రొత్త పేరును వాని మీద రాసేదను. వాని మీద రాశాడు. దేవుని పేరు, యేసుక్రీస్తు పేరు, నూతన యెరూషలేము పేరు, మర్మాలు అవన్నీ అర్థం కాదు. నాకైతే ఇప్పటికైతే అర్థం కావడం లేదు. మీకు తర్వాత తెలిస్తే చెప్పండి. కనుక ప్రియులారా, దేవుడు ఇవ్వబోతున్నటువంటి బహుమానాలలో ఉన్నటువంటి ఆ మర్మాలు
ఇప్పుడున్న ఈ శరీరములో మనం చుట్టున్నటువంటి వాటిని చూస్తే ఏం అర్థం కాదు, పోల్చుకోవడానికి రావడం లేదే. తలుపు అంటాడు, స్తంభం అంటాడు, వస్త్రాలు అంటాడు. వాటి యొక్క పరిపూర్ణ నిత్యమైన అర్థము తెలియడం లేదు. తెలియలేదు కాబట్టి లేవా? నో, ఇవి ఉన్నాయి, ఉన్నాయి. మనము బుద్ధిపూర్వకంగా ఆలోచిస్తే లేవన పడుతుంది, నమ్మబుద్ధి కాదు. ఆత్మ ద్వారా ఆలోచన చేస్తే గుడ్డిగా నమ్మేసే, అంతే. ఫస్ట్ అయితే నమ్మేసే. మనకు అర్థం కాదని అవి లేకుండా పోతాయా? ఇప్పుడు భూమి తిరుగుతుంది అన్నాం అనుకుంటాను, భూమి తిరిగితే కింద పడిపోతాం కదా సార్ అని అనిపిస్తుంది కొంతమందికి. లేదా భూమి తిరుగుతుంది అంటే మనకి నేను కింద పడ్డం లేదంటే మరి భూమి తిరగడం లేదనుకుందామా? ఉదాహరణకు కొంతమందికి చాలా విషయాలు తెలియదు. ఎవరైనా చెప్తే అది నిజము, నిత్య సత్యమే చెప్తే వాళ్ళు ఏమనుకోవాలంటే నిజంగా నాకు తెలియదు, ఆయనకు తెలుసు కాబట్టి చెప్తున్నాడు కాబట్టి నేను నమ్మాలి అని మనం చాలా విషయాలు నమ్ముతాం. ఇప్పుడు సైంటిఫిక్గా మనకు చాలా విషయాలు తెలియదు, మనం నమ్మడం లేదు. ఇప్పుడు నమ్ముతున్నాం కదా, చూడకయే నమ్ముతున్నాం కదా, బుద్ధికి అందకయే నమ్ముతున్నాం కదా. మరి పరలోక సంబంధ విషయాలు కూడా అదే కోణంలో, అదే పద్ధతిలో మనము నమ్మవలెను. దేవుని స్తోత్రం. దేవుడి మాటలు దీవించును గాక. జీవం గల తండ్రి, మేము ధ్యానించినటువంటి మాటలలో ఉన్నటువంటి జీవాన్ని, మహిమను, ప్రభావమును మాకు నీ చిత్తమైతే నీ నామ మహిమార్థమై మాకు బయలుపరచుము. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.